కానీ ఎవడైనా ఒక కారు ఎమ్మటో బండి ఎమ్మటో పక్కన నీళ్ళ ఎమ్మటో నడుచుకుంటే వెళ్తారు ఎవడన్నా? ఎందుకు? వాడు ఆ నీళ్ళ నుంచి ఆ బురద నుంచి అయితే ఆ బురద వచ్చి మన మీద పడుతుంది. హల్లెలూయా. తల బట్టలు వేసుకుంటే దాని చెప్పలేదు. కానీ అదే ఆ తెల్ల వస్త్రం వేసుకుని మనం పరలోక రాజ్యం చేరాలంటే మనమంట ఆ హృదయం కూడా ఎట్లా ఉందంట? పరిశుద్ధంగా ఉండాలంట. ఆ తెల్ల బట్టలు కోరి మన మనస్సు, మన ఆత్మ ఉన్నదంట. హల్లెలూయా. మన ఆత్మ ఉండ పరిశుద్ధంగా ఉండ, మన శరీరం కూడా పరిశుద్ధంగా, ఆత్మను ధరించుకుందా కాబట్టి ఏంటంట? పరిశుద్ధంగా ఉండాలంట. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి అంటే నిర్దోషంగా ఉండాలని అనుకోవు. అప్పుడు నువ్వు నిందలు వేయించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయవు, పరిశుద్ధంగా ఉండాలనే ప్రయత్నం చేస్తావు. అప్పుడే పరలోక రాజ్యంలో ప్రభుత్వం చూడగలుగుతావు, లేకపోతే నువ్వు చూడగలవు. హెబ్రీయుల పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కాబట్టి నీ జీవక్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసమును, బాప్తిసములను కూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, క్రీస్తును కూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణమగుటకు సాగిపోదుము. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగు చేయుదుము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారమై దేవుని దివ్యవాక్యమును, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో అనుభవించిన తరువాత తప్పిపోయిన వారి విషయంలో అంటే ఇక్కడ ఏం చెప్తుందంట? కాబట్టి నిర్జీవ కేవలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసమును, బాప్తిసమును వచ్చి బోధ, ఆత్మనిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అని పునాది మరలా వేయక, క్రీస్తునికి వచ్చిన మూలోపదేశం మాని సంపూర్ణకు సాగిపోదు. దేవుడు సెలవిచ్చిన ఎడలా మనం అలాగూ చేయడము. ఒకసారి వెలిగింపబడి, అయితే బాగా గుర్తుంచుకోవాలి, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారే. ఎవరంట పరిశుద్ధాత్మలో పాలివారింది? పరిశుద్ధంగా మొట్టమొదటి జీవించారు కదా సేవకులు అనబడిన వారు. ఆత్మవరములు అంటే కృపావరములు కలిగిన వాడు. అక్కడ రాశాడు, వరములు కలిగిన వాడని రాశాడు. అక్కడ రాశాడు కదా. అలాగే పరలోక సంబంధమైన వరములను రుచి చూసి పరిశుద్ధాత్మలో జాగ్రత్తగా ఉన్నారు. తర్వాత కూడా దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధ శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు ఎవరంటే పరిశుద్ధంగా జీవించుకుంటూ వచ్చిన తర్వాత దేవుని విడిచి వెళ్ళిపోయినారు. అది కరెక్ట్గా అనిపించలే వాళ్ళకి. కరెక్ట్గా అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు? అన్ని శ్రమలే ఉన్నాయి కదా. ముందేమో మూలోపదేశాడు అంటే 14 క్రీస్తు ప్రభు మన కోసం వచ్చారు, రక్తం చిందించారు, బాప్తిసం ఇచ్చారు. ఇది కాదంట, ఇంకా ముందుందంట. అదే పరిశుద్ధాత్మలో పాలివారు పరలోక రాజ్యం వరములు మనము రుచి చూడటం. తర్వాత తప్పిపోయిన వారి గురించి మళ్ళీ చెప్తున్నాడంట. అంటే బోధకుల గురించి చెప్తున్నాడు. ఆ కృపావరములు పొందిన వారు, ఆత్మవరములు పొందిన వారి గురించి చెప్తున్నాడు. అవి రుచి చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడ. ఏమి లేదు, అక్కడ దాకా వచ్చి ఇవి చాలే అనుకుంటున్నారు. ఎవరు బాగా వచ్చేసేవారు. ఆడికి వచ్చిన మొదలు అయినాయమంట. అసలు ఏమని అంట? శ్రమ స్టార్ట్ అయినాయి, అక్కడ ఇబ్బందులు స్టార్ట్, ఎదుగు స్టార్ట్ అయింది. ఎవరికి? నాకే. హల్లెలూయా. కానీ నేను తప్పిపోలేదు. హల్లెలూయా. ఆయన పేతురు పత్రికలో రాశాడు, యేసు క్రీస్తు నామములో మీకు అగ్రిమెంట్ శ్రమలు వచ్చినా కానంట అది మహానంగా ఎంచుకోవాలంట. అతనే నిజమైన సేవకుడు, అతనే నిజమైన రక్షణ పొందిన ఆ కుమారుడు, కుమార్తె. హల్లెలూయా. కాబట్టి మనము పరలోక మర్మాలు తెలుసుకొని మనము వెనక్కి వెళ్ళకూడదు. మనం ఎప్పుడు దేవుని సన్నిధిని మనం అనుభవించాలి. ఏం చేయాలి? మనము దేవుని సన్నిధిని అనుభవించాలి. మన వాళ్ళందరూ ఎక్కువ ఏం చేస్తారంటే భార్యను ఎక్కువ
ప్రేమిస్తూ భార్యతో ఎక్కువ కుశాలతో ఉంటుంది. కొంతమంది భర్తలను ప్రేమిస్తూ భర్తలు ఎక్కువ కుశాలు, కొంతమంది అన్నదమ్ములు, కొంతమంది అక్క చెల్లెలు, కొంతమంది బంధువులతో, కొంతమంది సినిమా హీరోలతో, కొంతమంది సినిమా హీరోయిన్లతో, కొంతమంది డ్రామాలతో. అంటే ఒక్కో రకమైన ప్రేమ ఎక్కడ చూపిస్తారంటే వాళ్ళు దేవుని ప్రేమ సంఘములను తోపాటి వారిని వాళ్ళ దగ్గర చూపి ఎవరి దగ్గర ఇస్తుంటే ఈ దేవుడు ఎవరి దగ్గర అయితే వద్దంటారో వాళ్ళ దగ్గర సోది పెట్టుకుంటుంది. మరి బాబు నీ సోది నా దగ్గర పెట్టరా, నేను వింటాను, నీకు కావాల్సినవన్నీ నేను ఇస్తాను, వాటితో పాటు నేను నిత్య జీవాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు దేవుడు. మనమేమో దేవుడు ఎవరైతే వద్దు ఎక్కడైతే సోది పెడతాడో మనం అక్కడే సోది పెడతాం, మనం అక్కడే మీటింగ్ పెడతాం, మనం అక్కడే కూర్చుంటాం. ఏదైనా మాట్లాడితే రేపు ఈ రోజు నేను వెళ్తే కదా వాళ్ళ దగ్గరికి రేపు నా దగ్గరికి వచ్చేది అన్నాడు. కొన్నిసార్లు నువ్వు ఆయన దగ్గరికి పోవాలని నీకు ఓపిక కావాలి, ఆ ఓపిక ఇచ్చిన దేవుడే. నువ్వు ఇది ఆలోచిస్తున్నావు కదా, ఈ ఆలోచించింది కూడా దేవుడే. నేను ఎవరైనా కేక్ కట్ చెప్పితే వాడు రేపు నాకు కేక్ కట్ చేయలేదు, నా కొడుకు పెళ్ళికి రాడు, వాళ్ళ కొడుకు పెళ్ళికి వెళ్తే నా కొడుకు ఒరే బాబు అసలు పెళ్లి చేయాలన్నా నువ్వేం చేయాలి, నీ కొడుకుని ఇవ్వాలంటే కూడా మరి ఆయనే కదా ఇవ్వాలి. ఆ ఇచ్చిన కొడుకు చదివించి గొప్పని చేయాలని మీకు శక్తిని, బలాన్ని, డబ్బుని, జాబులన్నీ ఇచ్చిన ఆయనే కదా. ఆయన తెలియదా పంపించే సంగతి? నేను మనుషులతో విరోధంగా ఉండడం వల్ల అందరినీ పలకనేమన్నాడు అంతే. కానీ నువ్వు ఏం చేస్తున్నావు, వారితో కలిసి సంబంధం అంటే కుదుర్చుకుంటున్నావు, కావాలని అక్కడ కూర్చుంటున్నావు. హల్లెలూయా. ఏం చేస్తూ ఉంటావు అందరూ వాళ్ళతో కలిసి జీవిస్తున్నారంటే వీళ్ళు ఎక్కడ చదివారు? కాదు. అయితే ఇక్కడ ఏమైందంట, వీరు ఏం చేస్తారంటే దేవునికి సమయం ఇవ్వకుండా తన ఫ్రెండ్స్తోనూ బంధువులతోనూ మరి కుటుంబీకులతో సమయం అంతా గడిపేస్తున్నారు. హల్లెలూయా. అందుకే వీళ్ళు పర్ఫెక్ట్గా ఉండలేకపోతున్నారు. పర్ఫెక్ట్ని అర్థం చేసుకోకుండా ఏం చేస్తాడ అక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది. చాలా మందికి దేవుడు ఇక్కడ అందరికీ తన కృపావరం ఆత్మలో అభిషేకం ఇచ్చాడు. చాలా మంది వారందరూ ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చేసరికి ఎబ్రిపతికి 6వ అధ్యాయానికి వచ్చేసరికి అందరూ అక్కడి నుంచి మళ్ళా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ దాకా వచ్చారు? పాత నిబంధన నుంచి కొత్త నిబంధనలు ఎబ్రిపతికి 6వ అధ్యాయం దాకా వచ్చారు. 6వ అధ్యాయం మొదలుగానే వెనక్కి వెళ్ళిపోతున్నారు అందరూ. హల్లెలూయా. 1వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. 11 నుంచి 4వ అధ్యాయం 11. నా సంగతులను ఆజ్ఞాపించి 1 తిమోతి 4వ అధ్యాయం 11. నీ యవ్వనము అవును ఈ సంగతులను బట్టి ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. చదువు. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. హల్లెలూయా. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? ఎవరు వస్తుందా? పాస్టర్ గారు. పాస్టర్ గారు కదా. అలా ఒకసారి ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించమని పాస్టర్ గారు చెబుతుంది. నన్ను బోధించమనుకుంటాను, నాకు బోధించు మరి. హల్లెలూయా. అయితే ఎలా ఉన్నాడు ఇందాక చెప్పాను కదా, సంఘంలోను బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండడం మనం ఇది గురించి చెప్పాను ఇందాక ఆయన చెప్పింది ఇది. ఆయన ఎలా ఉన్నాడు మనం సంఘంలో ఉన్నప్పుడు కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ అంటే మన మాటను అన్నాడు, మన మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. అర్థమైందో సంఘములో ఎలా ఉండాలో చెప్తున్నా ఆయన. సంఘములో నుంచి బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎలా ఉండాలంట, ఇక్కడ ఉన్నట్టే అక్కడ ఉండాలంట. అప్పుడంటే అనేకులంట మనం చూసి దేవుని వైపు తిరుగుతారంట. మన పెద్ద కష్టం ఉండదు. మనం ఉన్న ఏరియాలో స్వాత ప్రకటించాలంటే వేరే దేశం వెళ్ళాలి. మనం ఉన్న ఏరియాలో ఎవరైనా సరే దేవుని వైపు తిరగాలని ఏం చేస్తుంటా
మనం బట్టి ఇవి మనలో కనుక ఉంటే ఆటోమేటిక్ వాళ్ళు అడుగుతాడా ఏంటి పరిస్థితి, మొన్నటిదాకా కొద్ది తేడా ఉన్నారు, ఆర్థిక ఇబ్బంది ఉండి, కొట్లాటండి, తిట్లాటండి, తాగుండి, తిరిగిపోతున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, తినడానికి కూడా సరిగ్గా తినలేవు, సరిగ్గా పట్టలేవు, ఈ రోజు నుంచి మీరు బాగా వదులుతున్నారండి, మ్యారేజ్ లాగా తిట్టమన్నారేంటి, హల్లెలూయా అని అంటున్నారంట అని వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు. హల్లెలూయా. అప్పుడు అంటారు అన్నమాట, ఏదో బాగుంది. వారు కూడా మీలాంటి సమస్య ఏదో ఒకటి వచ్చిన రోజు వాళ్ళు ఆలోచిస్తారు. వారు వెళ్ళారు కాబట్టి మా ఊళ్ళో ఒక అమ్మాయి ఉంది. అంకమ్మ బాబుకి దేవుడిని నమ్ముకున్నాక బాగా దేవుడు జీవించడు, నేను కూడా నమ్ముకుంటాను అన్నాయి. ఆమె దేవునికి ప్రార్థన అని రాదు, కానీ దేవునికి ప్రార్థన చేస్తాము. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు, కానీ ఆమె ప్రార్థన చేస్తాం. ఎవరిని బట్టంట? అతని ప్రవర్తనకి బట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించిన ఆశీర్వాదాన్ని బట్టి. ఒకప్పుడు వాళ్ళ భార్య భర్తలు కుదిరి ఉండేవాళ్ళు కదా, ఎప్పుడు కొట్లాడలేక మా చెల్లులే, ఎప్పుడు కొట్లాట్లు, పగల సంబంధాలు, నువ్వెంత అంటే నువ్వెంత, ఓరా బాబు అంటే పోవా, ఇట్లా సరిగ్గా పనులు, తాగుతాడు, తిరుగుతాడు, వ్యభిచారం అన్నీ చేస్తాడు. మరి దేవుడిని నమ్ముకున్నాక ఆయన అన్ని విడిచిపెట్టాడు. దేవుడు అతను అన్ని విడిచిపెట్టేసి దేవుడిని ప్రార్థన చేసుకుంటూ ఇప్పుడు మంచిగా లక్షల రూపాయలు సంబంధించిన పెద్ద పెద్ద పనులు ఇచ్చాడు దేవుడు, వేస్తే పని కాంట్రాక్ట్ ఇచ్చాడు. మరి బాగా సంపాదించున్నారు, పొలం కొన్నారు, ఇంకా ప్లాట్లు కొన్నారు, బంగారం చెప్తారు, కూతురికి పెళ్లి చేపించుకున్నారు, అన్నీ బాగా నడుపుతున్నాయి. దేవుడు అన్నీ ఇస్తున్నాడు దేవుడు. వారిని చూసి ఆమె అంటుంది, అన్నయ్య నేను కూడా దేవుడిని నమ్ముకుంటా అంటుంది. హల్లెలూయా. ఈ వాక్యాలను బట్టి మనం నడిచినట్టయితే ఏంది, మనం ఏదో సేవకుడికి ఊరికి ఆ సేవకుడుగా చెప్పాడు, ఈ సేవకుడు అద్భుతాలు చేశాడు, ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు, ఆ బోధకుడు తప్పు, ఆ పాస్టర్ గారు తప్పు, ఈ పాస్టర్, ఈ నిందలేసుకుంటే ఎవరు రాడా బాబు. మొట్టమొదటిగా మనం తీర్పులోకి వెళ్తాము, రెండోది మనం బతుకుతాం, మూడోది రావాల్సిన వారు కూడా రాక వెనక్కి వెళ్ళిపోతారు. అంటే కొన్ని ఆత్మలు మన అంతటా మనమే వారిని ఆత్మని చంపి నరకంలో పంపించిన వారు అవుతాం. అంటే తీర్పు దినాన మనమే తీర్పులో ఉంటాం. కాబట్టి ఏ బోధకుడు, ఏ పాస్టరు వేరే పాస్టర్ని తీర్పు తీర్చొద్దు, ఏదే సంఘాన్ని తీర్పు తీర్చొద్దు, నీ సంఘంలో కూడా నీవు ఎవరిని తీర్పు తీర్చొద్దు. ఎలా ఉండాలంటే మనము సంపూర్ణమైన దీర్ఘశాంతము కలిగి వాక్యాన్ని ప్రకటించుచు, గద్దించుతూ, బుద్ధి చెప్తూ, ఖండిస్తూ ఉండాలంట. ఇలా చేస్తున్నప్పుడు ఏం చేయాలి, మనం వినాలంట, విని నేర్చుకొని దాని ప్రకారం జీవిస్తే మనల్ని బట్టి అనేక రక్షణలోకి వస్తారంట. అలా ఉంటారంట వీరు. కొంతమంది ఏమంటారట, హితబోధకుల వారికి అంట ఏంటంట, సహించక వారికి అనుకూలమైన బోధకులను వారే ఏర్పరచుకుంటారంట. అంటే వెతుక్కుంటారంట వెళ్ళి, మమ్మల్ని ఎవరు అనకూడదు, గుంపులోకి వెళ్తే చాలు, లైఫ్ చర్చికి వెళ్తే, లేదా కాలం టెంపుల్కి వెళ్తానో, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద సంఘాలకు వెళ్తే చాలు. అంటే వాళ్ళని మన పాస్టర్లు గుర్తించారు కదా, కాబట్టి మనం ఏం చేసినా సరే, అంటే అందరి గురించి కాదు, కొంతమంది అన్ని సంఘాల సేవకులు వెళ్తున్నారు, అన్ని సంఘాలు అభిషేకాలు పొందుతున్నారు, అలా కాదు, కొంతమంది గురించి చెప్తున్నారు ఇక్కడ. ఎవరంటే అనుకూలమైన బోధలు కావాల్సిన వాళ్ళు అంటే అక్కడికి వెళ్తారంట. పిటిని పుట్టి ఈ మాటలకంట, రే బాబు కారణమంటారా, మళ్ళా మాట్లాడకూడదమ్మా, తప్పు, ఉదయందుకు మాట్లాడతారు, ఎదుటి వారు తప్పు చేసేందుకు మాట్లాడుతున్నారు, ఇక దేవుడి గురించి రోజు వింటున్నారు, మీరు ఏం నేర్చుకుంటున్నారు అని ఇలా చెప్పాలంట గట్టిగా. ఇలా చెప్పినందుకు ఏం చేస్తారంటే వారు వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోయి అనుకూలమైన బోధన చేసుకుంటారు. ఈ బోధకులు ఏం చేస్తుంది, వేరే సంఘం నుంచి ఈ సంఘానికి వచ్చారు కాబట్టి ఆయన కూడా వారికి అనుకూలంగా బోధించేందుకు అడుగుతాడు అనమాట. వేరే సంఘం, ఏ సంఘం అక్కడే జరిగింది, అక్కడే ఇదని జరిగింది, అక్కడైతే పర్లేదు, ఇక్కడైతే నేను చెబుతాను కమాన్, ఇక్కడైతే ఏమైనా చేయొచ్చు, అక్కడైతే చేయకపోయినా ఇక్కడ చేయొచ్చు. ఆయన అంటే దేవుడు చెప్పాడు, ఇక బైబిల్లో రాశాడు, అక్కడ చూపి ఏమంటారు, బైబిల్ ఏమైనా రాశాడు, ఆయన టచ్ అంటాడింది, ఆయన టచ్ రాశాడా, వస్తుందని మన నమ్మ అక్కడ. ఇగో ఈ వాక్యం ఇలా చదువుతాడు కదా, ఈ వాక్యం అసలు ఇక్కడ రాసిందా, వాక్యం ఇక్కడ రాసిందా అంటాడంటే ఏనేమో భాషలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరున్నాడు భాషలు వస్తుంది, ఆ రోజు ఉన్నాయి కానీ మేడగది, ఈ రోజు మేడగది ఎక్కడ ఉంది, ఆ రోజు మేడగది ఉంది, ఆ రోజు పరిశుద్ధులు ఉన్నారు, ఈ రోజు ఏది అని అంటారు. ఈయన కాలేజీకి వెళ్ళి చదువుకున్నాడా, ఈయన ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడా, ఇవే చేపలు పట్టుకునే అపోస్తులు 12 మంది యాడ్ తీసుకున్న ట్రైనింగ్, ఏ కాలేజీకి వెళ్ళారు, ఎంత చదువుకున్నారు, పెద్ద పెద్ద బోధకులు ఒప్పుకున్నారు ఈ మాట. పామరులు చేపలు పట్టుకునే బోయే వాళ్ళు
గొల్ల వాళ్ళను దేవుడు పిలుచుకున్నాడు, పశువుల కాపులను పిలుచుకున్నాడు, ఆమోసులను పశువుల కాపురం పిలుచుకున్నాడు, గొల్లల కాపురైన దావీదుని పిలుచుకున్నాడు, అభిషేకించాడు, వాడుకున్నాడు. ఓ ప్రవచించబో అంటున్నాడు ఆమోసుని. గొర్రెలు కాసుకున్న వాళ్ళకి ఏం చేశాడంట? పరిశుద్ధాత్మ దేవుడు గాబ్రియలు దేవదూతను పంపించి, ఇదిగో ఆడ పశువుల తొట్టులో పడుకున్నాడు యేసుక్రీస్తు వారు, మీ రక్షకుడు, అగమని అని గుర్తు చెప్పి పంపిస్తాడు. దేవుడు కనపడింది డబ్బున్న కోటేసుకున్న వాళ్ళు కాదు, కాపులోకి మేనమ్మడు కాదు కనపడింది ఫస్ట్ దేవుడు. ఎవరికంట? గొర్రెల కాపరి కనపడాడు. వారితో మాట్లాడంట, పశువుల కాపరితో మాట్లాడంట, గొర్రెల కాసుకున్న దావీదుతో మాట్లాడంట. గాడిద ఎత్తుకుంటూ పోతున్న సౌలు తర్వాత ఏమన్నా అని గాడిద ఎత్తుకుంటూ పోయిన సౌలు అభిషేకించాడంట. నువ్వు ఏ చదువుకున్నావు, ఏ ట్రైనింగ్ తీసుకున్నావు? ఒరి బాబు, ప్రతి వాడికి ట్రైనింగ్ ఇచ్చేది ప్రభు వారే, నీకు అర్థం కావట్లా. నువ్వు ఆ మాట పట్టుకొని తిరుగుతా ఉండవు. నువ్వు ఎక్కడ తిరుగుతున్నావంటే పాతాళం కింద తిరుగుతున్నావు. లోకాసువార్త 18వ అధ్యాయం 18వ వచనం అదే ఉంటుంది. ధనమును వాడు ఏం చేశాడు? వచ్చి ప్రభు వారిని వెంబడించడానికి నాకు ఇంకేం కావాలి ప్రభు అన్నాడట. అయితే బాబు, ఇగో వీళ్ళంతా నిన్ను వాళ్ళ పొరుగుని ప్రేమించు, మీ తల్లిదండ్రులు సన్మానించు, మీ స్నేహితులు ప్రేమించు, శత్రువులు ప్రేమించాడు. ప్రభు చిన్నప్పటి నుంచి ఈ చేస్తున్నాను ప్రభు అన్నాడట. అట్టయితే నీవు నీ ఆస్తి అంతా అమ్మేసి నువ్వు బేదకి ఇచ్చి నన్ను వెంబడించానట. వాడు ధనవంతుడైనాడు, మిక్కిలి ధనవంతుడైనాడంట. అందుకని ఏం చేశాడు? అతను ప్రభువాన్ని గొలుక్కుంటూ చొలుక్కుంటూ వెళ్ళిపోయాడంట. అందుకే ప్రభువుడు ఎదుగో ఒంటి సూది గద్దెను జరిగింది, వేసులను దొంగలను నరహత్యకులైన పరలోక రాజ్యం చేయాలని ఈ ధనవంతుడు ఎలా చేయాలంట? పరలోక రాజ్యం చేయాలంట. ఏమంటే పేరు అందుకుంటాడు, నేనే ఏమంటాడు ఆయన? ప్రభువా, నువ్వైతే బాగానే చెబుతున్నావు, మరి పరలోక రాజ్యం వెళ్ళలేదు ఎవరు? మేమైతే నువ్వు చెప్పండి, మేము అన్ని విడిచిపెట్టి మరి నేను ఎమ్మడెత్తున్నాం, మరి మేమైతే నిన్ను ఎమ్మడెత్తున్నాం, మరి మా సంగతి ఏంటి ఆయన అంటున్నాడు. ఎదుగో నన్ను నమ్మి నన్ను ఎమ్మడించుకోరు వారు ప్రతి ఒక్కరు కూడా ఇహమందు, అంటే మీ తల్లిదండ్రులు కానీ భార్య బిడ్డలను కానీ ఆస్తుల అంతస్తులను విడిచిపెట్టి నన్ను వెంబడింపుకోరు వారు ప్రతి ఒక్కరికి ఇహమందు 100 రెట్లను, అంటే ఈ భూమిలో పరములు నిత్య జీవాన్ని మీకు 12 సింహాసనం మీద గోత్రం మీద మీకు అధికారం ఇస్తాను. హల్లెలూయా. సింపుల్ గా చెప్పేశాడు. వింటున్నాము, బోధకుడు చెబుతున్నాడు, సంఘం వింటుంది. వీళ్ళిద్దరు ఎవరూ పాటించదు. ఎందుకు పాటించారంటే నేను గొప్పగా ప్రకటిస్తున్నాను కాబట్టి ఎదుటి వారు తక్కువవాడు, మేము గొప్పగా వింటున్నాం కాబట్టి మా పక్కింటో తక్కువవాడు. అన్ని చూడంగానే తాగుబోతూ చూడగానే మొహం ఇట్టు పెడతాం. ఒక వ్యభిచార స్త్రీని ఒక వ్యభిచారం చూడగానే మన మొహం ఇట్టు పెడతాం. వాడు తాగుపోతాడు, ఇది తిరిగిపోద్ది, వీడు నాహత్య చేశాడు, అమ్మ వీడు మంచివాడు కదా, ఇది నోటి నుంచి ఎప్పుడు బూతులు వస్తాయి. మరి నువ్వు ఎవరు చెబుతూ సువార్త? నువ్వు ఎవరు రక్షిస్తావు? వాడు ఎప్పుడు రోగం ఉంటాడరా, వాడు రోగం అమ్మం ఉంటాడు, చర్చిలో పక్కన ఉంటాడు, బంటని వాడు ప్రార్థన చేయలేదు. ఈయన దూరం 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 జల్లు కాచుకున్నాడు, కొంచెం దూరం. వాడు సీన్ కాదు, కొంచెం దూరం దగ్గుతాడు, కొంచెం దూరం. మాస్క్ కట్టుకుంటున్నా, మాస్క్ మంచిదే, అంటే వాళ్ళు తునీకరించే విధానం. మాస్క్ కట్టుకో మంచిదే, కండవ కట్టుకో మంచిదే, కానీ తునీకరిస్తారు అనమాట. డైలీ ప్రార్థనలు అడిగాడు, ఎత్తు బజార్లో ఏమా నువ్వు సోగ చేస్తావు కానీ మందిరానికి రావు, నువ్వు ఎప్పుడు చూసినా ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, నీకెందుకు రా బాబు? వచ్చినప్పుడు నువ్వు సువార్త ప్రకటించు, వచ్చినప్పుడు బోధించు. నువ్వు బోధిస్తున్నావు, ఆ బోధలో నీవు లేవు. ఫస్ట్ నువ్వు మొత్తాన్ని అందరినీ ఏం చేస్తున్నావు? తునీకరించడం మొదలు పెడుతున్నావు, అందరూ తీర్పులు తెచ్చడం మొదలు పెడుతున్నావు. ఫస్ట్ నువ్వు తీర్పులు తెచ్చడం మానేయండి. సాధారణ బోధిస్తుంది మంచిగా, ఇతర బోధించేది సాధారణ బోధించింది, ఇతర అద్భుతాలు సాధారణ. మరి నువ్వు సేవకుడవా? అది దయ్యం పట్టిన వాడు నువ్వు. అతను పరిచయం దేవుడు ఇచ్చాడు, ఏది ఇచ్చాడో అతను చేస్తున్నాడు. అది అతనికి ఏదైతే ఇచ్చాడో, ఏ స్థితిలో ఆయన దేంట్లో ఏమి నియమించాడు దేవుడు, ఏ చర్య నియమించాడు, ఆ పరిచయం అతను చేసుకుంటే అతను నమ్మకంగా చేసుకుంటే వెళ్తున్నాడు. ఎవ్రీ పద్ధతిలో అన్నాడు, దేవుని అన్నట్లు ఏంటంట, మోషే నమ్మకస్తుట, ఆయనకి ఇచ్చిన దాంట్లో ఆయన నియమించాడు. యోసేపుకి ఏమి ఇచ్చాడు? అక్కడ పోతీఫరు వాళ్ళ ఇంట్లో అందరి మీద నమ్మకంగా ఇచ్చాడు. తన నమ్మకస్తుగా కాపాడుకోడు. తన భార్య అరే బాబుని చేపట్టుకుంటే నీకు దండం తల్లే, నేను మీ ఆస్తి మీద నమ్మకస్తుని కానీ నీ మీద నమ్మకస్తుని కాదు తల్లే అని చెప్పి తన జైల్లో పడ్డ పర్లేదు, చంపిన పర్లేదు వెళ్ళిపోయాడు. అతను మనం నియమించింది ఎందుకు?
ఆయన మనకి ఇచ్చిందంటే నమ్మకంగా ఉండడానికి. అర్థమవుతుంది మీ అందరికీ? అని చెప్పాలి, నువ్వు అదే చేయాలి, నువ్వు వాళ్ళకి చెప్పి వాడిని కూడా అదే చేయమనాలి. అది మనిషి సాతాను బోధించది. వాక్యం ఏం చెప్పింది? యేసు ప్రభు వచ్చినాక ఏం చెప్పింది? అది కీర్తనల గ్రంథంలో విషయం చెప్పింది. ప్రభు ఏం చెప్పాడు? ఇప్పుడు ఒకప్పుడు అంతా ప్రవక్తలతో, అంటే ప్రవక్త ద్వారా మాట్లాడేవాడు, ఆయన ద్వారా ఉండేవాడు, అతి పరిశుద్ధ స్థలంలో ఉండేవాడు, ఆయనంతా యాజకులతో మాత్రమే మాట్లాడేవాడు. మరి ఇప్పుడు ఏమన్నాడు? కొత్త నిబంధనలో ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేశాడు? దేవుడు తన ఆత్మ అందరికీ అనుగ్రహించాడు. ఏం చెప్పరా తెలియదు మీకు ఎవరికి. ఇప్పుడు ఏమన్నాడు? యేసు ప్రభు వచ్చి ఏమన్నాడు? ఆయన ఆత్మ అందరి మీద కుమ్మరించేసంట. ఇప్పుడు దేవునికి దేవాలయం ప్రత్యేకంగా లేదంట. దేవుని దేవాలయం ఏదంట? మనుషులే. మన దేహమైన దేవం ఆయన యోధుడు. ఇదిగో మనుషులు చేతి పనులు కట్టుకున్న ఆ 4 గోడల మధ్యలో, ఆ రాళ్ల మధ్యలో నేను కట్టుకున్నాను. నా చేతి హస్త కృత్యముల వలన నేనే కట్టిన ఆ గోడల మధ్యలో నేను ఉంటాను. అంటే దేవుడు కట్టుకుంది మనమే, మన హృదయంలో మనమే ఆయన దేవాలయం. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు. కానీ దేవుణ్ణి బయలుపరుచుకొని దేవుణ్ణి మనలో ఉన్నాడు కాబట్టి, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. దీన్ని బయలుపరచమని దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇది మానేసి ఎదుటి వారి మురికి గురించి నువ్వు మురికి వాడివి, నువ్వు మురికి దానివి, నువ్వు అలాంటివాడివి, నువ్వు ఇలాంటివాడివి, నువ్వు అలాంటి బోధకుడివి, నువ్వు ఇలాంటి బోధకుడివి, మీ సంఘం ఇలా ఉంది, మీ సంఘం ఇలా ఉంది, ఈ సంఘంలో కూడా నువ్వేం ప్రార్థన చేస్తూ నేను చేసినట్టు, నువ్వేంది అట్లా ఉండేది, నువ్వేంది ఇట్లా ఉంది, మీ ఆయన తాగుతుండగా, మీ ఆయన విషయాలు చేసినట్టు, ఈ అవసరం మీకు? దేవుని వాక్యాన్ని వాక్యానుసారంగా జీవించండి. నువ్వు ఆ సంఘానికి ఏం చెప్తున్నావు ఇది ఆలోచించు. నీ సంఘాన్ని నువ్వేం చెప్తున్నావు? వేరే సంఘాన్ని నువ్వేం నేర్పవసరం లేదు, వేరే సేవలు నువ్వేం నేర్పవసరం లేదు. ఆయన దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి ఎంతో చదివింది కదా. తెస్సలోనికీయుల పత్రికలో ఏం చేసినట? దేవుడు ఏర్పరచుకున్నాడు, మనుషులు కదా ఏర్పరచుకుంది. మనుషులు సంతోషపెట్టాలని ఏం చేయబడట? ఎవరు సంతోషపెట్టాలంట? దేవుడిని సంతోషపెట్టాలి. దేవుడు సమస్తం తెలుసు. పశువులు కాసుకున్నాడు పిలిచాడు, గొర్రెలు కాసుకున్నాడు పిలిచాడు, చేపలు పట్టుకున్నాడు పిలిచాడు, రోడ్డు మీద ముష్టోని పిలిచాడు, గుడ్డోని పిలిచాడు, కుష్టి వ్యాధులను పిలిచాడు, కుంటివాడిని పిలిచాడు, వచ్చేయగలని పిలిచాడు, పచ్చివాదములను పిలిచాడు అంట. ఇంకా చనిపోయిన వారిని కూడా పిలిచాడు. అంటే ఆయన అందరిని ఏం చేశాడు? ఆయన బాగు చేశాడు, స్వస్థపరిచాడు, విడుదల చేసి ఎవడే చాలా అదే పెట్టాడు కూడా ఏం చేశాడా? మీరందరండి మీరు ఏదైతే చూసారో, ఏదైతే చూస్తున్నారో, ఏదైతే జరుగుతుందో దీని గురించి పట్ అని అంతే. చూసారా నేను చేసినట్టు ఎవరైనా చేశాడు ఇంతవరకు అలా ఎక్కడ ఆయన చెప్పుకోలే. ఈ శాస్త్రులు ఉన్నారే వీళ్ళు నాలుగు చేశారన్నా ఎప్పుడు చేయలేదు కదా, చూడండి నేను చేశాను అని అంటారు. ఆయన వారే చెబుతున్నారు ఏమని? ప్రభు వారు గొప్ప కార్యాలు యేసు ప్రభు వారు ఎక్కడ ఉన్నారు కనుక్కొని అంట. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 3వ అధ్యాయం 7వ అధ్యాయం ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసుకొని అరణ్యంలో ఉన్నాడంట. ఆయన తెలుసుకొని ఏం చేశాడంట? అందరూ మంచాల మీద అంట రోగులు తెలుసుకొని పరిగెత్తుతారు. కాళ్ళనడగలు అంటే ఎట్లా ఉన్నారంట? కాళ్ళనడగలు పరిగెత్తుతున్నారంట. వాళ్ళు అడగాలంట పరిగెత్తినట్టుందంట. రోగం తీసుకెళ్ళి ఆయన వచ్చే బాటలో పెట్టేశారంట. ఆయన వస్తుంటే అందరూ స్వస్థపరుచుకుంటూ వచ్చేసాడు. ఆయన అరణ్యంలో పరిగెత్తు, చుట్టుపక్కల పట్టణంలో వాళ్ళందరూ కూడా పరిగెత్తుతుందో ఆయన ఏర్పాటు తెలుసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళారంట. శాస్త్రం పరిస్థితి ఏం చేశారంట? నువ్వు దమ్మువి, నువ్వు తాగబోతే, నువ్వు దెయ్యం పట్టినాడు, నువ్వు దెయ్యాలు గణపతి పడుతున్నాడు. కానీ ఈ నిర్ణయం పట్టించుకోవాలా? మరి దెయ్యం ఎక్కడ దెయ్యం ఎలా పడుతుందా? తాగబోతే నీకో తాగుతాను బాగు చేస్తాడా? చేయదు. ఒక గుడ్డివాడికి ఒక గుడ్డివాడిని బాగు చేస్తా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు ఏం తెలుసుకున్నారు ఈ రోజు మీ ధర్మశాస్త్రంలో? నేను వాళ్ళని పొరుగురు ప్రేమించాలంటే అందరి చేత కాలు దండాలు పెట్టుకుంటారు, సేలవాళ్ళు వేయించుకుంటారు, అగ్రపీఠాలు కోరుకుంటుంటారు, సన్మానాలు కోరుకుంటారు. ఏంటిదయ్యా మీరు చేసిన పని? మీరు వియా మైక్లో స్పీచ్ నేర్చుకుంటూ, కోర్టు నేర్చుకుంటూ నేను బాగా ప్రాణిస్తున్నాను ప్రతి బోధకుడు ఇవాళ యూట్యూబ్లో ప్రతి బోధకుడు తిట్టుకుంటూ కూర్చున్నారు. పరిచయం చేసేవాళ్ళు లేరు అక్కడ. వాక్యాన్ని బోధించేవాళ్ళు దాని వాక్యమే బోధిస్తామని బోధ అనరు. దాన్ని ఏమన్నారట? ఏమన్నారు? తీర్పులు తీస్తున్నారు. నా బోధ మంచిదంటే నా బోధ మంచిది, నా బోధ మంచిది, నా బోధ అతని బోధ చెడ్డది, ఇతని బోధ చెడ్డది, ఇతని అద్భుతాలు చెడ్డది, అతని అద్భుతాలు చెడ్డది. బైబిల్ ఏడు రాయలేదు, బైబిల్ ఏడు రాయలేదు. హల్లెలూయా.
ఆయన ఎప్పుడో ఎన్ని సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటించిన వారు 3.5 సంవత్సరం ప్రకటించాడు. ఆయన ఎంత దూరం ప్రకటించాడట? ఏదో చుట్టుపక్కల ఆ దేశం వల్ల ప్రకటించాడు, సిరియా దేశం అంతటా. అంతేనా? అన్నది మన ఇండియా మీద రాల సువార్త మాట చెబుతున్నాం. అంటే చుట్టుపక్కల ఇండియా, చుట్టుపక్కల దేశాలకు ఎక్కడికి వెళ్ళాలి అంతవరకు వెళ్ళింది. మరి అక్కడి నుంచి ఎలాగ ఇదంతా వచ్చేసింది? కొంతమంది శిష్యులను ఏర్పరచుకొని వారికి ఆయన తన ఆత్మను అనుగ్రహించాడు, పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారి ద్వారా వ్యాపించబడింది. ఒక హాస్పిటల్ నీకు రోగం తగ్గితే ఏం చెప్తావు? హాస్పిటల్లో బాగా చేస్తారని ఇంకో రోగికి చెబుతావు. అలాగే దేవుని సేవ చేస్తున్న ఆ సేవకులకి ప్రార్థన చేసినప్పుడు స్వస్థతలు విడుదల జరుగుతున్నప్పుడు ఏమైందంటే అనేకులు వెంబడించారు. అలా వచ్చింది. స్వస్థతలు డైరెక్ట్గా ఎవరు చేయలేదు. వాళ్ళు కూడా వాక్యం సమాజ మందిరంలో బోధిస్తూ, పేతురు యోహాను శిష్యులందరూ ఏం చేశారు? సమాజ మందిరంలో బోధిస్తూ ఏం చేశారు? అందరినీ స్వస్థపరిచారు. బోధించుకుంటే ఎవరు స్వస్థపరచరు? వాడికి రాదు, ఆ స్పిరిట్ రాదు, ఆత్మ రాదు వాడి మీదకి. బోధించుకున్న ఆత్మ రాదయా. ముందు ఆ వాక్యం తెలుసుకోవాలి. వాక్యం అని ఆత్మను పొందుకోవాలి వాక్యం ద్వారా. అయినా ఆది ఎందు వాక్యమును, వాక్యము వాక్యమే దేవుడై ఉన్నదంట. ఆ వాక్యం అంట జీవమై ఉండ, జీవం మనుషులకి వెలుగై ఉండదు. ప్రతి ఒక్కరిని జీవింపజేయాలంటే చనిపోయిన వారు లేకుండా కూడా ఈ సేవకులు ఏమున్నారంట? వాక్యం ఉన్నారంట. ప్రతి స్వస్థతలు విడుదల చేసి అద్భుతాలు చేసే ప్రతి సేవకుడు కూడా వాక్యమే ఉంటుంది. వాక్యం ప్రకటించే సేవకుల్లో కూడా వాక్యం ఉంటుంది. భాషలు మాట్లాడే వాళ్ళు కూడా వాక్యం ఉంటుంది. ప్రవచించే వాళ్ళు కూడా వాక్యం ఉంటుంది. ప్రతి ఒక్క సేవకుడు దేవుడి ఆత్మ ఉంటుంది. కానీ ప్రతి ఒక్క సేవకుడికి ఒక్కొక్క ప్రత్యక్షత ఇచ్చాడు దేవుడు. అందరికి ఒకటే ఇవ్వలేదు. వారి వారి విధానాలు అంటే వారి కొలతను బట్టి, అంటే వారు చేసిన ప్రార్థనను బట్టి, ప్రార్థన పరిమాణాన్ని బట్టి వారికి ఆయన ఆ ప్రత్యక్షతను అనుగ్రహించాడు. ఆయన ఆ పరిచయాన్ని అనుగ్రహించడానికి వారు చేసిన ప్రార్థన బట్టి, వారు అడిగే విధానాన్ని బట్టి, వారి స్థితిగతులను బట్టి, వారి పరిశుద్ధ జీవితాన్ని బట్టి ఆయన ఆత్మని ఒక్కొరికి ఒక్కొక్క లెవెల్ అయినా డిఫరెంట్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు. హల్లెలూయా. అందరికీ ఒకటే ఆత్మ, అందరికి ఒకటే ఆత్మ నడిపించింది. కానీ ఆత్మ ఒక్కొక్కరాగా మరి అభిషేకిస్తుంది. ఎందుకంటే నీ ప్రార్థనా జీవితం వేరే, వారి ప్రార్థనా జీవితం వేరే. నీ అన్వేషణ వేరే, వారి అన్వేషణ వేరే. వారి తలంతు వేరే, నీ తలంతు వేరే. వారికి ఇచ్చిన ప్రత్యక్షత వేరే, నీకు ఇచ్చిన ప్రత్యక్షత వేరే. హల్లెలూయా. అపోస్తులు 12 మందిలో ఒకరిని తీసేసిన మిగతా 12 మందిలో 11 మందిలో ఎంతమంది ఆత్మవశంలోకి వెళ్ళారంటే 2 వెళ్ళారు. ఒకడు పేతురు, 2 యోహాను. మరి పేతురు కంటే యోహానే ఎక్కువ ఆత్మవశంలోకి వెళ్ళాడు. అర్థమవుతుందా? అంటే అందరికీ ఒకటే ఆత్మ అభిషేకం ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ప్రార్థన జీవితాన్ని బట్టి వారు దేవుని దగ్గర చేసుకున్న ఆ నిర్ణయం ఏదైతే ఏమంటుందని నిబంధన, ఎవరైతే ఆ సేవకుడు దేవుని దగ్గర నిబంధన చేసుకుంటాడో ఆ నిబంధన ప్రకారం కొన్ని ఇస్తాడు. కొన్ని వారి ప్రార్థన జీవితాన్ని బట్టి, కొంతమంది వారి పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి వారు అక్కడ దేవుడు వారిని ఎలా వాడుకోవాలో అలా వాడుకోవడానికి కావాల్సిన అభిషేకాన్ని కొంతమందికి ఇచ్చి పంపిస్తాడు. అంటే ఒకరు సువార్థికులు కూడా రకాలు ఉన్నారు. కొంతమంది భార్య బిడ్డలు వదిలిపెట్టేవాళ్ళు ఉన్నారు. కొన్ని భార్యని ఎవరు వేసుకొని ఉండేవాళ్ళు. కొంతమంది అంటారు భార్య బిడ్డలు తీసుకుని వెళ్ళేవాళ్ళు ఎవరు? భార్య భర్త వెళ్ళారు. వాళ్ళు భార్య భర్త కలిసి సేవ చేయాలి. మరి కొంతమంది భార్య భర్త వెళ్ళరు. కొంతమంది భర్తలో, కొంతమంది భార్యలో విడివిడిగా వెళ్తారు సువార్తలు ప్రకటించడానికి. అందరూ కలిసి వెళ్ళరు. అందరూ స్వస్థతలు చేస్తారంటే చేయరు. అందరూ అద్భుతాలు చేస్తారంటే చేయరు. అందరూ వాక్యం ప్రకటిస్తారంటే ప్రకటించరు. అందరూ సువార్త ప్రకటించరు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన ఇచ్చారు. అది చదువుతారు, అది ప్రకటిస్తారు, కానీ దాంట్లో వీరు జీవించరు. అదే జీవం అంటే. వాక్యం మనలో జీవమైనది. ఆ జీవం కనుక మనలో లేనప్పుడు అంటే పరలోక రాజ్య మర్మములను రుచి మరిగి ఏమన్నా రుచి చూసి ఒకసారి వెలిగింపబడి పడిపోతే, అంటే మీరు చూస్తున్నారు ఫస్ట్ అన్ని చదువుతున్నారు, అన్ని వింటున్నారు, కానీ వారి కాడికి వచ్చేసారు దాన్ని పాటించుకోండి తునీకరిస్తారు. అది కరెక్ట్ కాదని చెప్పేస్తున్నారు. అంటే తిమోతి పత్రికలో ఏమన్నా దేవుని కంటే సుఖానుభవం గలవారై ఉన్నట్లు అనమాట. ఎవరంటే దేవుని కంటే 5వ వచ్చావు 3-5 ఉంటుంది అనమాట. 4లో ఏమన్నా
దోహులు, మూర్ఖులు, గర్వంతులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తి గల వారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినే ఉందురు. ఇట్టి వారికి ముగ్గుడివై ఉండవు. దేవుని శక్తిని ఆశ్రయించాలి ఎవరో? బోధకుడు, సంఘము. ఇక్కడ ఎవరు బోధకుడికి ఎక్కువ. హల్లెలూయా. ఈ బోధకుడు విని దాన్ని సంఘానికి ప్రకటించాలి. ఇలా ఉన్నారా? అనురాగహితులు అంటే అతిద్వేషులు అంటే వీరికి నచ్చిన వాళ్ళకి వాక్యాన్ని అందమయ్యేలాగా అందంగా ప్రకటించి నచ్చిన వాళ్ళకి చెప్పలేమి. వారు తప్పు చేస్తాడు, వదిలేస్తాడు. వారు కరెక్ట్ చేయాలనుకోరు. వీళ్ళకి అనుభవం ఉన్న వాళ్ళు మాత్రం అనుకుంటారు. వీళ్ళకి ప్రేమించే వాళ్ళని, కార్లు ఇచ్చే వాళ్ళని, వీరితో మంచిగా కార్లు తిరిగే వాళ్ళని, వీరికి ప్రత్యక్షంగా ఏదో ఒకటి గిఫ్ట్ ఇచ్చే వాళ్ళని మాత్రం అనుకూలంగా తీసుకుంటారు. బాగా కానుకలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు అన్నాడు దేవుడు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జన దేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వంతులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. దేవుడు కాళ్ళు కడుగుతున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? అరణ్యంలోకి వెళ్ళి కొండ కోణంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. తనైతే ఒక రొట్టె ముక్క తిని అనేకులకి శాపాలని రొట్టె ముక్కలు ఇచ్చాడు. అనేకులకు ఇల్లు ఇచ్చాడు దేవుడు. అనేకులు సంపాదించాడు. కానీ తన మనం ఏది సంపాదించుకోకుండా ఎలా వచ్చాడు దేవుడు అలాగే ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు తన స్వరూపాన్ని, తన శక్తి, తన మహిని ఒరే బాబు ఇదేమీ అవసరం లేదా, మీకు నా మహిమ అవసరం. నేను ఎలాగో నా తండ్రి మహిమను పొందాను, అలాగే మీరు కూడా నా దగ్గర నుంచి ఆ మహిమ పొందాలంటే మీరు సమస్తాన్ని విడిచిపెట్టాలి. అదే పౌలు తెలుసుకున్నారు. పౌలు ఏమో అది ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ఏం చేయాలంట? పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తి. భక్తి అయితే బాగుందంట మనకి, కానీ దేవుడి శక్తిని ఆశ్రయించండి. ఎందుకు ఆశ్రయించడు? ఎందుకు ఎక్కడ గుర్తుపట్టించండి? నీలో ఆశీర్వాదం లేదు, నీలో దేవుడు లేదు, నీలో ప్రార్థన లేదు, నీలో మాట లేదు, నీలో ఇంకా ప్రవర్తన క్రియలో, ఇంకా ప్రార్థనా శక్తి, ఇంకా వాక్య చదవడం, ఇంకా వాక్యాన్ని అర్థం చేసుకోవడం, ఇంకా బోధించడం, ఇవన్నీ లేవు నీ దగ్గర. సరిగ్గా బోధించడం, అదే బోధ ప్రకారం మనం జీవించడం. ఇంకా రోగాలు నీకు, ఇంకా దయ్యాలు పడతాయి, ఇంకా నీకు చాలుబడి పడతాయి, ఇంకా నువ్వు భాషలు పొందుకోలేదు, ఇంకా నువ్వు అభిషేకం పొందుకోలేదు. ఎందుకు? ఎందుకు? ఎందుకంటే మనం దేవుని కంటే సుఖంగా ఉండాలని కోరుకుంటున్నామంట. ఆయన శక్తిని ఆశ్రయించాడు. భక్తి గల వారు ఏమన్నా ఆయన శక్తిని పొందుకోవట్లేదు. ఎవరు కాడు వాళ్ళ సేవలు ఏం చెబితే అదే. ఈ రోజులు అభిషేకం లేదు, ఈ రోజుల భాషలు ఇవంతా ట్రాష్. ఏ భాష సరిగా వాక్యం బోధించాలి, అలాగా వాక్యం బోధించింది. ఇలా బోధించాలి వాక్యాన్ని అంటారు. మరి ఎలా బోధించాలి? నువ్వు కాదు చెప్పాల్సింది. పరిశుద్ధాత్ముడు చెబుతాడని యోహాను సువార్త చెబుతున్నాడు. ప్రారంభించాడు ఎలా బోధించాలి, ఎలా బోధించుకుని ఆయన చెబుతున్నాడు. ఎలా బోధించాలంట? ఎవరు బోధిస్తారంట? అసలు పైనుంచి ఏదైతే ఇవ్వబడుతుందో పరిశుద్ధాత్ముడు అదే మనలో నుంచి మాట్లాడతారు. దాన్ని విని ఏక మనసు కలిగి విని వారు మాత్రమే దాన్ని పొందుకోగలుగుతారు. వారు మాత్రమే పరిశుద్ధంగా జీవించారు. వారు మాత్రమే దేవుడి ప్రతి కృపావరమును, ఆత్మవరమును మరి ఇంకా ఆత్మ ప్రత్యక్షతను మరి పొందుకుంటారు. హల్లెలూయా. కాబట్టి మనం చెప్పాలనుకుంటే చాలా ఉంది. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంట? దేవుని వాక్యం ఏం చెప్తుంది? గర్వాన్ని, అహంకారాన్ని. తప్పుడు బోధకులు ఎవరు? ఎదుటి వారిని తీర్పిచ్చేవాడి తప్పుడు బోధకులు. మరి తప్పుడు సంఘం ఏది? మీలో మీరు ఎప్పుడు గొడవలు పడుతూ, సరిగా ఉండకుండా, తిట్టుకుంటూ, మాట సరిగా లేదు, నీ ప్రవర్తన సరి, క్రియలు సరిగా లేవు, నువ్వు దేవుడి సన్నిధికి సరిగా రావు, నువ్వు స్నేహితులతోనో, చుట్టాలతోనో, ఫ్రెండ్స్తోనో, ఇంకేమన్నా పార్టీలకు వెళ్తూ, సినిమాలు చూస్తూ, ఊటీలకు వెళ్తూ, పునాయకానికి వెళ్తూ, ఇంకా అనేక సందర్భాల్లో దేవుని సన్నిధిని పిలిచేసి నువ్వెప్పుడు అదే ధ్యాసలో ఉంటున్నావు, నువ్వు సంపాదనలో ఉంటున్నావు, నువ్వు ఇంకా అనేక రకమైన వాటిని అంటావు. పాస్టర్కి ఏం పని లేదా అంటుంటావు. పాస్టర్ పని లేదా? పాస్టర్ పనే అది, చవటమే పని. ఇది చవటమే ఆయన పని. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఎవరిని తీర్పు తెచ్చకూడదు. బోధకులైన సంఘమైన ఎవరి మన ప్రవర్తన సరి, సంఘం అంట ప్రవర్తన సరిగా ఉండాలి, మాట సరిగా ఉన్నారంట. అదేనండి, ప్రవర్తనలోను, మాటల్లోను, క్రియల్లోను, చూపులోను, ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి మీరు కూడా నేను మంచి ప్రార్థన చేస్తున్నాను, నీకు అనుకో, నేను మంచిగా భాషలు మాట్లాడుతాను, నీకు భాష వచ్చినా నాలుగు నువ్వు వచ్చి నేను వచ్చి భాషలు మాట్లాడుతున్నానే, నువ్వు ఎప్పుడో పునరార్థించు, నీకు భాషలు వేయి, నీ ప్రవచనాలు వేయి, నువ్వు బోధకుడు ఎందుకు కాదు అనకూడదు అంట. అంటే నిన్ను హెచ్చించుకుంటున్నావు అనగా తెలుసుకోవాలి. ఎవడైతే తాను హెచ్చించుకుంటాడో వాడు తగ్గించబడును, ఎవడైతే తాను తగ్గించడు హెచ్చించడు. అందుకే ఆయన శిష్యులు కాడిగడు. నీ మరి ఫస్ట్ చూడు,
నీకు దేవుడి ఇచ్చిన ఆశీర్వాదం ఉంది కాబట్టి కారు ఉంది, బంగ్లా ఉంది, మందిరం ఉంది, చోటు ఉంది, కోటి ఉంది, ఆస్తి ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, పర్లేదు. దేవుడి ఆశీర్వదించాడు నేను. దానికి అసలు దీనికి సంబంధం లేదు. నీ ఆశీర్వాదానికి దేవుడి వాక్యానికి సంబంధం లేదు. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే వాక్యానుసారంగా జీవించాల్సిందే, నీలో జీవం ఉండాల్సిందే. నేను మంచివాడిని, నేను మంచిగా ప్రాక్టీస్ చేసేవాడి నాకు దేవుడు ఇంత ఆశీర్వాదం అరే పిచ్చోడ కాదు. దేవుడు తన బిడ్డలు పేదరికి మొట్టేస్తూ లేదు. తన ప్రవర్తన బట్టి తను మారాలని, మారు మనసు పొందాలని అన్ని ఇస్తాడు దేవుడు. అంత మాత్రం మన పవిత్రంగా ఉన్నట్టు కాదు. మన పవిత్రత, మన పరిశుద్ధత, మన నిర్దోషత కలిగి ఉండాలంటే వాక్యం ఎవరిని కూడా తీర్పు తెచ్చుకోడు. మన ప్రవర్తన సరిగా చూసుకోవాలి. హల్లెలూయా. వినేసినాం, అయిపోయింది, మన యథాస్థితి తదాపని. అలా ఉండకూడదు. ఎందుకంటే ఆయన అన్నాడు కోత విస్తారం ఉంది, కోత పని వారు కొంచెం ఉన్నారు కాబట్టి మీరు కోతకి సహోదరులు కావాలని, కొత్త పని వారు కావాలని ప్రభువుని వేడుకోవాలన్న. ప్రభువే అన్నిటిని తగ్గించుకుని కాలు కడిగేసాడు. మరి ఆయన తగ్గించుకున్నాడు. మనం హెచ్చించుకోవద్దు. ఏ బోధకుడిని తిట్టకూడదు, ఏ సంఘాన్ని మనం తిట్టకూడదు, ఏ పక్వాన్ని తిట్టకూడదు, అన్యులను కూడా తిట్టకూడదు. మనం తాగుబోతులు తునీకరించకండి, వ్యభిచారాన్ని తునీకరించద్దు, అబద్ధవాడిని తునీకరించద్దు. వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం సువార్త ప్రకటించాలి. మన కనీసం మన ప్రవర్తన ద్వారా అవుతుందని మనం మార్చగలగాలి. ఒక్కరినైనా ఆయనేమో మన కోసం పరం నుంచి భూమికి దిగి వచ్చి ఆయన కొరడా దెబ్బతిని రక్తం చెందించి ఆయన శిలువలో మరణించి మన కోసం తిరిగిలేసి మనం ఒక సాక్షిగా ఆయన నిలబడి ఆయన మన కోసం ఆదానికి పంపించి మన పరమం తీసుకెళ్తుంది. మనమేమో లక్ష్య పెట్టకుండా నిర్లక్ష్యంతో మనము జీవిస్తూ మనకు తెలిసిన దాన్నే బోధిస్తూ మనము తెలిసి తెలియక మన జీవితాలని ఈ లోకంలో పాడు చేసుకుంటూ పరలోకంలోకి వెళ్లకుండా మన ఆత్మను మనమే నశింపజేసుకుంటాం. అంటే భవిష్యత్తు మన ఆత్మను మనమే నశింపజేసుకుంటున్నాం. ఇహలోక బంధాలకు ఎక్కిపోయి, ఇహలోక మాలిన్యంలో ఎక్కిపోయి, శరీరాసు రేఖాసు దేవుడు పడిపోయి మనము ప్రతి విషయంలో అంతేనంట చేద్దాం కూడా వాక్యం అని చెప్పి ఉద్యోగం వచ్చేసి బయటకు వెళ్ళగానే 7 దాటలేదంట ఉద్యోగం కాదు పడిపోద్ది. ఏదో ఫోన్ వస్తుంది, ఏదేదో గుర్తొస్తుంది మనకి. ఇక దీన్ని మర్చిపోయి జనం పడుతుంది. హల్లెలూయా. మరి మొదట కాపాడుకున్న ఆ సాక్షి జీవితాన్ని సేవకుడు మరి లాస్ట్లో పోగొట్టుకున్నాడు. అది పోగొట్టుకోవద్దని ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఆయన కరెక్ట్గా రాశాడు. సంఘానికి కూడా రాశాడు. అనేక మార్లు ఈరోజు చెప్పుకున్నాం. సంఘానికి కూడా అనేక మార్లు రాశాడు. అనుకోని బోధల కాడికి మీరు చూసుకోకండి, గద్దించి బుద్ధి చెప్పేవాడికి ఎవరిని తునీకరించండి, నీ పక్క నీ సహోదరుని తునీకరించకండి, సహోదరు ప్రేమ కలిగి ఉండండి. 1 కొరింథీ 14:1 మీరు సహోదరు ప్రేమ కలిగి ఉండి అన్నట్టు 13వ అధ్యాయంలో కూడా ఆయన ఏమన్నాడుగా, మీరు అన్నీ ఉన్నాయి, భాష ఉన్నాయి, అద్భుతాలు చేస్తున్నారు, స్వస్థతలు విడుదల చేస్తున్నారు, కానీ మీలో ప్రేమ లేకపోతే ఏమైంది? మీలో ప్రేమ లేకపోతే ఏ విషయం? ఇవన్నీ బాగానే చేస్తున్నారు, సౌండ్ బాగానే వస్తుంది, మీరు వేసినప్పుడు సౌండ్లో వాక్యం బాగా బోధిస్తున్నారు, భాషలు బాగా చెప్తున్నారు, ప్రవచనాలు చెప్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, కానీ మీలో ప్రేమ లేదు. ఏ ప్రేమ లేదంటే ప్రతి ఒక్కరిని తునీకరిస్తున్నారు. ఇదిగో నీ పక్కన కూర్చొని నీ సహోదరుడు గురించి ఇదిగో నీ హృదయంలో నువ్వు వారు లేనప్పుడు, వారు ఉన్నప్పుడు ఒకలాగా, వారు లేనప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నావు. ఇంటికి వెళ్ళినప్పుడు ఒకరి గురించి నీ సంఘంలో వేరే ఒకరి దగ్గర మాట్లాడుతున్నావు. మా సంఘంలో వీళ్ళు ఇట్లా, మా పాస్టర్ గారు ఇట్లా, మా పాస్టర్ గారు ఇట్లా, వారి పిల్లలు ఇట్లా, ఇది మా సంఘంలో మా పక్కింటి ఆమె ఇట్లా, మా పక్కన కూర్చున్నాము ఇది, మా ఎదురుగా కూర్చున్నాము ఇది, అతనిలాగా ఇతనిలాగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోకూడదు.
హల్లెలూయా. ఎందుకంటే ఇవన్నీ మనకి శాపాలు, అతిక్రమములు, దోషములు, వీటిని విడిపించుకోవాలని మనం దేవుని సన్నిధికి వచ్చి ఏం చేస్తుంటే మరి ఇంకా కొన్ని మోసుకొని వెళ్తున్నాం. హల్లెలూయా. ఏంటి అంటే అతిక్రమములు, దోషములు, ఇంకా శాపములు మోసుకొని వెళ్తున్నాం మనం. ప్రతి ఒక్కరు తెలియదు. వాడు తాగుబోతుడంటరా, వాడు దరిద్రుడంటరా, ఇలాంటి వాడు నేను అసలు ఆడకూడదు. ఈ తీర్పు మానేసేయాలి. యేసు ప్రభువుని తెలుసుకున్నాక, రక్షణ పొందినాక మనం చేసినదే మొట్టమొదటి తీర్పులు మానేయాల. అది సేవకుడు కావచ్చు, సంఘం కావచ్చు, తీర్పు మానేసేయండి. అందరికి ఒకటే ఉంటుంది ఆత్మ, అందరికి ఒకటే పరలోక రాజ్యం. హల్లెలూయా. ఆయన ఏం చేశాడు మన కోసం? ఫస్ట్ భూమి మీదకి వచ్చి ఆయన రక్తము చిందించి శిలువ మరణం ఉంది మన కోసం. ఆయన ప్రార్థన పంపించాడు. హల్లెలూయా. ఆయన శిలువ మరణాన్ని గురించి గొప్పగా పౌలు గారు చెప్తున్నారు. ఆయన శిష్యులు కూడా అలాగే చెప్పారు. మనం కూడా అలాగే చెప్పాలి. మీరు కూడా రేపు అలాగే చెప్పాలి. ఎప్పుడు ఇలాగే కూర్చోకూడదు. అందరూ కూడా శిష్యులు అవ్వాలి. అర్థమయ్యేలాగా వాక్యం చెప్పాలి. అర్థం కాకపోతే ఆ అర్థాల గురించి తెలియకపోతే అడిగి తెలుసుకోండి. తెలుసుకుని వాటి ప్రకారం జీవిస్తూ వాటి ప్రకారం మీరు కూడా చదువుకొని మీరు కూడా శిష్యులు కావాలి. మీరు కూడా దేవుని ప్రణాళికలో ఆ జీవ గ్రంథాల్లో మీ పేరు రాయబడి ఉండాలి. ఎవరు కూడా సేవ చేయను, నేను సువార్త ప్రకటించను, నేను పరలోక రాజ్యాన్ని వెళ్తాను, పరిశుద్ధత ఏముంది, కొంచెం అటు ఇటుకున్న పర్వాలేదులే అంటే కుదరదు. రక్తం అయితే మేము బాప్టిజం తీసుకున్నాము, పరలోక రాజ్యం, అవేం కుదరదు. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్టే. హల్లెలూయా. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము
స్తోత్రం, కృపమైన స్తోత్రం, కృపలకు ప్రార్థన స్తోత్రం నాయన. ఇదిగో ఇంతవరకు నాయన ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించి ప్రభావ వాక్యం ద్వారా మాట్లాడే పాటలు ఆరాధనైనా నీ ఆత్మను కుమ్మరించిన దేవాస్తోత్రం. ఎదుగో తండ్రి ఎవరు కూడా నైనా ఎదుగో బోధకుడు కావచ్చు, సంఘం కావచ్చు, ఎవరిని తునీకరించకుండా తీర్పులు తెచ్చుకుంటా ఉన్నాం ప్రభా. ఎదుగో ఎవరు కూడా తండ్రి ఎదుగో మోసపోతున్నాడు ప్రభా. నాయన ఎదుగో మేము మోసపోకుండా నాయన మీరు వాక్యాన్ని బయలుపరిచినందుకు స్తోత్రం ప్రభా. ఎదుగో తండ్రి ఏది మంచిదో ఏది చెడ్డదో మాకు తెలియపరిచిన స్తోత్రం నాయన. ఎదుగో తండ్రి మా ప్రవర్తనలోను ఎదుగో తండ్రి మా మాటల్లోను మా క్రియల్లోనూ కూడా ప్రభా ఎల్లప్పుడూ పరిశుద్ధత కలిగి ఉండకు కృపాను గ్రహించండి నాయన. ఎదుగో పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రపంచంలో నన్ను చదివించిన దేవస్థానం అందరితో సమాధానంగా ఉండడి ఎదుగు పరిశుద్ధంగా ఉండడానికి ప్రయాసపడి అన్నావు ప్రభా. నాయన మేము పరిశుద్ధంగా ఉండడానికి ప్రయాసపడతాం ప్రభా. ఎదుగో యేసు పరిశుద్ధ కనుక ఎదుగో మీరు పరిశుద్ధంగా ఉండాలని మాకు సెలవిచ్చిన దేవస్థానం. ఎదుగో యేసు వెలుగైన ప్రకారం మీరు కూడా వెలుగులో నడవాలన్నావు ప్రభా. ఎదుగో మాకు వెలుగులో నడిచే కృప అనుగ్రహించండి. ఎదుగో ఆత్మవరములు ఇవ్వండి, ఆత్మఫలము దయచండి, కృపావరాలు దయచండి. ఆత్మతో నాయన మేము నింపబడాలి, ఆత్మవశంలో ప్రార్థన చేయడానికి సహాయం చేయండి ప్రభా. అపోస్తలుల వలె మేము కూడా ఉద్యమాన్ని ప్రయాణించాలి, ఎదుగో ఉద్యమంలో నడిపించండి ప్రభా. అనేకులు రక్షించే కృప అనుగ్రహించండి, సువార్తలు నడిచే కృప, వాక్యాన్ని ప్రకటించే కృప, అనేకులకు స్వస్థతలు చేసి కృప అనుగ్రహించమని ఆయన అభిషేకించి వాడుకోమని ఇప్పటి వరకు నేను మీరు మాట్లాడిన ప్రతి ఆయన వాక్యం ద్వారా నాయన మీరు ప్రతి విషయాన్ని మాతో మాట్లాడారు. ఆయన మీ వాక్యం మీ వాక్యాన్ని లోబడి ఆయన వాక్యం ఉన్న ప్రతి నాయన విషయాన్ని నాయన మాకు బోధించినందుకు స్తోత్రం ప్రభా. నాయన ఈ వాక్యాన్ని మేము పొందుకొని నూరంతల ఫలం పొందుకొని నీ సన్నిధికి వస్తాం ప్రభా. ఎదుగో తండ్రి మమ్మల్ని దీవించండి, ఆశించి మా బిడ్డలను కూడా దీవించి ఆశించి అనేకులకి మాదిరిగా మేము జీవించాలి ప్రభా. ఎదుగో సంఘంలో ఉన్నప్పుడు వెలుపలికి వెళ్ళినప్పుడు కూడా ప్రభా ఎదుగో తండ్రి మేము అనేకులకు మాదిరిగా జీవించే కృప అనుగ్రహించండి, బోధించే కృప అనుగ్రహించండి ప్రభా. మేము ఎవరికి తీర్పులు తెచ్చుకున్న ప్రభా, మేము తీర్పులోకి రాకుండా ప్రభా ఎదుగో తండ్రి సంపూర్ణమైన నాయన దీర్ఘశాంతం కలిగి ప్రకటిస్తూ వాక్యాన్ని ప్రకటిస్తూ బోధిస్తూ ఎదుగో తండ్రి గర్దిస్తూ నాయన బుద్ధి చెబుతూ అనేకులకి నేను సజెషన్స్ ఇస్తూ ఆయన అనేకులకి నేను మాదిరిగా జీవించాలి. ఆయన తాగుబోతులు తునీకరించకుండా వ్యవసాయం తునీకరించకుండా అందరినీ ప్రభా మారు మనసు పొందేలాగా వాక్యం ప్రకటించిన ఆయన నీ ప్రేమను వారికి అందజేసి నాయన వారిని కూడా ప్రభా నీ సన్నిధికి తీసుకొస్తాం, నీ రాజ్యంలోకి తీసుకొస్తామని నదడిని పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, శిలువ రక్తమే ఇచ్చాం, ప్రవేశంలో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయుమిసా, ఆశతో నమ్మి ఉన్నాం నీ సత్య